క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు చిరంజీవి. ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు. నాకు కూడా ఏంటంటే ఈ అవగాహన తోటి చాలా మందికి కామన్గా వచ్చే వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మనకి మగవాళ్ళగా అయితే కనుక ప్రోస్టేట్ కానివ్వండి, లేడీస్ అయితే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఇలాగే సర్విక్స్ కానివ్వండి, ఇలాగే గర్భాశయం క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ బేసిక్గా తెలుసుకోవటానికి, టెస్టులు చేయించుకోవడానికి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మనకి ఆ అవగాహన ఉండాలి, మనకు ఆ పుష్ ఉండాలి. మనకు రాదులే, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవటానికి లేదు. నేను కూడా నా లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యంగానే ఉంటాను, చాలా హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయి. ఏది జంక్ ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తినను, ఎక్సర్సైజ్ చేస్తాను, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను కదా. నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేయించుకోకూడదు అని ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించుకుని కొలనోస్కోపీ చేయించుకుంటే అక్కడ అనుకోకుండా పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ అనేది మన ఎవరో ప్రెస్ వాళ్ళు గబుక్కుని దాన్ని రిమూవ్ చేసిస్తే నాకంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నాడు, క్యాన్సర్ సర్వైవర్ రా అని అన్నారు. అంటే ఆ రాసిన ఆ జర్నలిస్ట్కి అవగాహన లేదు. అవి బయాప్సీలో అది మ్యాలగ్నిన్ అయి ఉండొచ్చు, లేదా బినాయిన్ అయి ఉండొచ్చు, ఎవరు అయి ఉండొచ్చు, అది ఏది కాకపోవచ్చు. అది సో 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు. క్లీన్ ఆఫ్టర్ మళ్ళీ 3-4 years తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తే కనుక వెళతాను, చేయించుకుంటాను. అదేవిధంగా ప్రోస్టేట్ సంబంధించి PSA టెస్టులు చేయించుకోవడం అనేది నేను రెగ్యులర్ చేయించుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీలో ఇలాంటి బారిన పడితే, అతను వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయితే ఆ ఫ్యామిలీ నష్టపోతుంది. అది నీ ఒక్కరితోనే పోదు, నీ ఫ్యామిలీ ఎంతమంది ఉంటారు అంతమంది కూడాను ఆ బాధకు గురి అవుతారు. అలాంటి అవకాశాలు రాకూడదు. ఇది నీకు ఒక్కరితో గురించే కాదు. సో నీకు అది సుఖాన్ని ఇచ్చిందని నువ్వు అనుకుంటావు, కానీ అది తెలియకుండా నేను నరకకూపంలోకి నెడుతుంది, నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తతోటి ఆ గుర్తెరిగి అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి వాళ్ళు లోను కాకుండా ఉండగలిగితే అది నిజంగా కుటుంబాన్ని మీరు బాగు చేసిన